హాయ్ అండి, అందరికీ నమస్కారం. ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల పెండింగ్ బకాయిలకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. జీవితకాలం ఆర్టీసీకి సేవ చేసి చివరి దశలో ఉపయోగపడుతుందని తమ జీతంలో నుంచి దాచుకున్న సొమ్మును ప్రయత్నం ఇవ్వకుండా అడ్డుకోవడం దుర్మార్గపు చర్య అని తెలంగాణ ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని బస్ భవన్ ఎదుట గురువారం ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు ఉపవాస దీక్షకు దిగారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 10,000 మందికి పైగా రిటైర్డ్ ఉద్యోగులు ఎండలో ప్లాకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. మా డబ్బు మాకివ్వండి, బకాయిలు చెల్లించండి, ప్రభుత్వ మొండి వైఖరి నశించాలి అంటూ నినాదించారు. బస్ భవన్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో 2 గంటల పాటు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమకు న్యాయంగా రావాల్సిన ఆర్పీఎస్ 2017-21 అరియర్స్, లీవ్ ఎన్కాస్మెంట్, గ్రాట్యుటీ బకాయిలు చెల్లించాలని నినాదించారు. బతికొండగానే తమకు బకాయిలు ఇస్తే కొన్ని రోజులైనా సంతోషంగా గడుపుతామని కోరారు. తిరస్కరించిన పీఎఫ్ అప్లికేషన్లను సరిచేయకుండా యాజమాన్యం చోద్యం చూస్తుందని వారు మండిపడ్డారు. రిటైర్డ్ అయి అప్పులు తెచ్చి డీడీలు చెల్లించామని అయినా పెన్షన్ శాంక్షన్ కాలేదన్నారు. అలాగే 2013-17కు సంబంధించిన వేతన సవరణ వివరాలను కూడా పీఎఫ్ కమిషనర్కు పంపకపోవడం వల్ల హయ్యర్ పెన్షన్ పెరగాల్సింది ఆగిపోయిందన్నారు. డిసెంబర్ 2025 నుంచి మే 2026 వరకు రిటైర్డ్ అయిన ఉద్యోగులకు బకాయిగా ఉన్న గ్రాట్యుటీ, సెటిల్మెంట్ శాలరీ, ఇతర ప్రయోజనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సరధ్య కమిటీ బాధ్యులు లక్ష్మయ్య, సభ్యులు చంద్రారెడ్డి, హమీద్, చెన్నయ్య, మనోహర్, జగదీశ్వరి, దేవి, సునీత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నేను 2022లో రిటైర్డ్ అయ్యాను. ఆర్టీసీ జీవితం చివరికి మమ్మల్ని రోడ్డుపాలు చేసింది. ప్రభుత్వం మాకు అన్యాయం చేసింది. మాకు రావాల్సిన బకాయిల కోసం పోరాటం చేయాల్సి వస్తుంది. ఇంత ఎండలో ఇబ్బందులు పడుతున్నా రాష్ట్ర వ్యాప్తంగా అందరం ఇక్కడికి చేరుకున్నాం. ఆర్టీసీలో డబ్బులు లేవని ఫైనాన్స్ అడ్వైజర్, ఈడీలు చెబుతున్నారు. ఉద్యోగులకు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదని అంటున్నారు. ప్రభుత్వం మా సమస్యలను పరిష్కరించాలని రిటైర్డ్ ఉద్యోగి మనోహర్ వరంగల్ డిపో నుంచి కోరారు. అలాగే బకాయిల కోసం డిపోలు ఎదుట కలెక్టరేట్లో సంబంధిత అధికారులకు అనేకసార్లు వినతి పత్రాలు అందించాం. రవాణా శాఖ మంత్రిని కూడా కలిశాం. గతంలో ఎండీ సజ్జనార్ 2026 మార్చి వరకు ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు అందలేదు. రిటైర్మెంట్ డబ్బులు ఇస్తే ఇల్లు కట్టుకుందాం అనుకున్నా. మా కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే బకాయిలు చెల్లించాలని రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి అంజయ్య కోరారు. అలాగే మాకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని కోరితే తమ దగ్గర డబ్బులు లేవని అధికారులు చెబుతున్నారు. ఆర్టీసీ లాభాల బాట పట్టిందని చెబుతున్నారు. మరి మా డబ్బులు ఇవ్వచ్చు కదా. మాకు ఈ వయసులో ఈ ఎండలో కష్టపడాల్సిన అవసరం ఎందుకు? మా పిల్లలకు మా కష్టాజితం అందిద్దాం అనుకుంటే ఆ కళను ప్రభుత్వం నెరవేర్చకుండా చేస్తుంది. ఇది చాలామంది ఆవేదన. మా సమస్యలు పట్టించుకోకపోతే భవిష్యత్తులో ఆర్టీసీకే నష్టమని ఆర్టీసీ ఉద్యోగి జగదీశ్వరి దేవి తెలిపారు. అలాగే 2023లో నేను రిటైర్డ్ అయ్యాను. ఇప్పుడున్న అధికారులు ఏదో ఒక రోజు రిటైర్డ్ అవుతారు. మరి మా ఇబ్బందులు ఏంటో వారికి తెలియాలి కదా. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లకుండా అధికారులు చోద్యం చూస్తున్నారు. అందుకే ఉపవాస దీక్షకు దిగాం. ఇప్పటికే సుమారు 300 మంది చనిపోయారు. అనేక మంది అనారోగ్య పాలవుతున్నారు. ఇప్పటికైనా మా బకాయిలు చెల్లించాలని ఆర్టీసీ ఉద్యోగి సునీత కోరారు.